పాలిసెట్ అభ్యర్థులకు నమస్కారం. నిన్ననే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా స్లాట్ బుకింగ్ మరియు వెబ్ కౌన్సెలింగ్ సంబంధించి డేట్స్ పాలిసెట్ కన్వీనర్ నుంచి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి స్లాట్ బుకింగ్ పోయే ముందు సర్టిఫికేట్స్ అన్నీ కూడా జమ చేసుకో సర్టిఫికేట్స్ అన్నీ కూడా తన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా పాలిసెట్ అభ్యర్థులకు కావాల్సిన సర్టిఫికేట్స్ మీ యొక్క పాలిసెట్ ర్యాంక్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, 10th మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క బోనఫైడ్స్ 6-10. ఇవి కాకుండా ఏవైనా స్పెషల్ రిజర్వేషన్స్ మీకు వర్తించినట్టయితే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తీసుకున్నప్పుడు సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇదే కాకుండా సిఏపి, ఆర్మ్డ్ పర్సనల్ అయినప్పుడు సంబంధిత శాఖ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే టీజీ పాలిసెట్ తీసుకున్నట్టయితే 2 ఫేజ్‌లలో మీకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మొదటి ఫేజ్ మనం తీసుకున్నట్టయితే 24th నుంచి స్టార్ట్ అవుతుంది. 24th-28 మీరు మీ వివరాలన్నీ గూడా టీఎస్ ఆన్‌లైన్‌లోకి లేదా పాలిసెట్ కన్వీనర్ దాంట్లోకి ఎంటర్ అయ్యి మీ యొక్క వివరాలు ఎంట్రీ చేసినట్టయితే, ఫీజ్ పే చేసినట్టయితే, ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసినట్టయితే స్లాట్ బుక్ అవుతుంది. ఈ స్లాట్ ఎందుకు బుక్ చేస్తున్నామంటే, మీరు ఏ సెంటర్‌లో వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ అనుకోండి, ఆదిలాబాద్ పాలిటెక్నిక్‌లోనా, నిజామాబాద్ అయితే నిజామాబాద్ పాలిటెక్నికా. ఈ విధంగా మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి, ఏ రోజైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో 26-29 ఆ రోజు సంబంధించి మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే, మీరు సంబంధిత సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్టయితే 26th-29th మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ ప్రకారం సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కి మీరు 26-29th వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో 26-29, 26 నుంచి 1st వరకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఏ కాలేజీలో మీకు ప్రవేశం కావాలి, ఏ ట్రేడ్‌లో మీరు ప్రవేశం కావాలి. అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. తర్వాత 26 నుంచి 1 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ రోజు మీకు ఫ్రీజింగ్ జరుగుతుంది. అదేవిధంగా అలాట్‌మెంట్ 4th రోజు జరుగుతుంది. అలాట్‌మెంట్ అయినంక మీరు 4th-6th సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ విత్ పేమెంట్ ఆఫ్ ఫీస్ ₹3,800 గవర్నమెంట్ కాలేజ్‌లో పే చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్‌లో మీ యొక్క పాలిసెట్ కన్వీనర్ ఇచ్చిన షెడ్యూల్. సెకండ్ ఫేజ్‌లో చూసినట్టయితే 9th-10th జులై స్లాట్ బుకింగ్, ప్రాసెసింగ్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. 11th నాడు హెల్ప్‌లైన్ సెంటర్‌లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 11th మరియు 12th ఆప్షన్స్ పెట్టుకోవాలి. 12th నాడు ఫ్రీజింగ్ జరుగుతుంది. అలాట్‌మెంట్ 15th నాడు జరుగుతుంది. అదేవిధంగా మీ రిపోర్ట్ 15th-17th సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, కాబట్టి ఈ విధంగా అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ డే 15th రోజు ఉంటుంది. అదేవిధంగా మీకు బ్రీఫింగ్ 15th-17th దాకా ఏ విధంగా కోర్స్ ఉంటుంది, ఏం చేయాలన్నదంతా కూడా 15th-17th ఉంటుంది. 18th నుంచి మీ యొక్క కాలేజ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో, కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పాలిసెట్ అభ్యర్థి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని, సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోయి మీరు మీ యొక్క వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యువర్ ఆప్షన్స్. అండ్ ఒక విషయం ఏంటిదంటే మీరు మాక్సిమం ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా ఈ 2 ఫేజ్‌లు అయిన తర్వాత కూడా మీకు పాలిసెట్ కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ నేను పెడతాను. పీడిఎఫ్ పెడతాను, దాంట్లో చూసుకోండి. ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్‌ఫర్స్ కూడా ఏమైనా ఉంటే జరగడం జరుగుతుంది. కాబట్టి ఆ డేట్స్ కూడా పెడతాను. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళినట్టయితే మీరు సీట్ సాధించడంలో సఫలమవుతారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.